సమంత ప్రెగ్నెంట్ అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా అబద్ధమా అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు. అయితే దీనిపైన మా ఇంటి బంగారం డైరెక్టర్ నందిని రెడ్డి క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి మాట్లాడుతూ సమంత ప్రెగ్నెన్సీ గురించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు సమంత పర్సనల్ మైల్ స్టోన్ కూడా రివీల్ అవడం మా టీం కు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది అని చెప్పారు. నిన్న మొన్నటి వరకు రూమర్ అనుకున్న ఈ న్యూస్ కి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా రాజ్ నిడుమోర్ సమంతను చాలా కేరింగ్ గా చూసుకున్నాడు. 2026 డిసెంబర్ లోనే డెలివరీ కూడా ఉండబోతుంది అంటున్నారు. ఈ అపురూపమైన టైం ని కంప్లీట్ గా ఫ్యామిలీ మెంబర్స్ తో గడపడం కోసం సమంత కెరియర్ కు కాస్త గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయిందట. దాంతో రాబోయే రోజుల్లో షూటింగ్స్ ఏవి పెట్టుకోకుండా సమంత లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాల్సిన సమంత రాజ్ నిడుమోరు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా నందిని రెడ్డి ఈ ప్రెగ్నెన్సీ విషయం పైన క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా సమంతను రాజ్ నిడుమోర్ను తన ఇంటికి ఇన్వైట్ చేసి ఒక చిన్న పార్టీ ఇచ్చారు. ఇది సినిమా సక్సెస్ కి విష్ చేయడంతో పాటు మదర్వుడ్ లో అడుగు పెడుతున్న సమంతకి విషెస్ చేద్దామని ఇలా చిరు దంపతులు ప్లాన్ చేశారట.